ఈ సంక్రాంతికి 4 తెలుగు చిత్రాలు వెలుగు చూడనున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ పెద్ద పండక్కి పెద్ద తెరపైకి వస్తున్నాయి. ఈ పొంగల్కే రావాల్సిన ఈగలు వాయిదా పడినప్పటికీ థియేటర్ల సమస్య ఈ 4 తెలుగు చిత్రాలపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ ఓ 2 తమిళ సినిమాలు తెలుగు నేలపై అనువాద రూపంలో సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ చిత్రాలే ఐలాన్, కెప్టెన్ మిల్లర్. రఘువరన్ బీటెక్ వంటి అనువాద చిత్రంతో పాటు సార్ వంటి ద్విభాషా చిత్రంతో తెలుగువారికి చేరువైన ధనుష్ ఇక్కడ కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సొంత మార్కెట్ని మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు. అలాంటి ధనుష్ నుంచి ఈ పొంగల్కి కెప్టెన్ మిల్లర్ వస్తోంది. మరోవైపు రెమో, వరుణ్ డాక్టర్ వంటి డబ్బింగ్ బొమ్మలతో ఇక్కడ కాస్తో కూస్తో గుర్తింపు పొందిన కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ఐలాన్ చిత్రంతో పొంగల్నే టార్గెట్ చేసుకున్నాడు. ఈ 2 సినిమాలు కూడా జనవరి 12నే సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాయి. తమిళ వెర్షన్కి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ తెలుగులోనూ అదే రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని సదరు హీరోలు భావిస్తున్నారట. భారీ బడ్జెట్ మూవీస్ కావడంతో పాటు రివ్యూలు, పైరసీ, పబ్లిక్ రెస్పాన్స్ లాంటివి లేట్ తెలుగు వెర్షన్ రిలీజ్పై ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్నది వారి ఆలోచనట. దాంతో ఆ చిత్రాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్న నిర్మాతలపై సదరు హీరోలు ఒత్తిడి తీసుకువస్తున్నారట. కాకపోతే ఇక్కడి పరిస్థితి వేరేలా ఉంది. తెలుగు సినిమాలకే ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకట్లేదని టాలీవుడ్ నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. పైపెచ్చు ధనుష్, శివకార్తికేయన్కి ఇక్కడ అంత మార్కెట్ లేకపోవడంతో తెలుగునాట థియేటర్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఏదేమైనా ఈ సంక్రాంతి అనువాద చిత్రాలకు అనువుగా లేదన్నది స్పష్టం. మరి ఈ డబ్బింగ్ బొమ్మలు సకాలంలో వస్తాయో లేదో చూడాలి.